కాంగ్రెస్ పార్టీలో కొన్ని లేడీ సింహాలు ఉంటాయండి. వాటిని చూస్తే చాలా అందంగా ఉంటాయి కానీ మాటలు వింటే మాత్రం బ్యాండ్ బజా అయిపోతుంది అనమాట. నమస్తే అమ్మా. వాళ్ళకి ముందే పేలిపోతున్నాయి మేడం. విషయం ఏమంటే ఉండదు, ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వెళ్తూనే ఉంటాయి. సోనియా గాంధీ కుటుంబం కాదు, కాంగ్రెస్ కుటుంబం అది. ఓహో, కాంగ్రెస్ కుటుంబాన్ని చేస్తున్నారు సోనియా గాంధీ. నేను కాంగ్రెస్ కట్టర్ కాంగ్రెస్ దాన్ని. ఏ కుటుంబం నువ్వు మీరు కూడా అంటే నేను ఎప్పుడు అదే సపోర్ట్ చేస్తాను. అదే వస్తుంది కణగాన 2014 ముందు దేశానికి స్వతంత్రం రాలేదు అంటది. స్వతంత్ర భారతదేశంలో పుట్టకపోతే పాకిస్తాన్ లో పుట్టినాన్ని రాసుకోవాలి, లేకపోతే బ్రిటిష్ దగ్గర ఆడబుట్టినా అని రాసుకోవాలి దాని బర్త్ సర్టిఫికెట్ లా. ఇట్లాంటి దిక్కుమాల వాళ్ళందరూ మాట్లాడుతుంటే నాకు ఆ ప్రశ్నలు అడగదు. నాకు ఇంకా అరికాల నుంచి తల వరకు ఇట్లా సరసర మరుసులుతుంటది. ఇట్లా సునాయాసనంగా మాట్లాడేస్తున్నారు జాతీయ జెండాని. ఇదవుతున్నది సుంకర వంకర్ది. జాతీయ జెండా మారు సరే నీ బొందా. ఆయనేమో ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, మై కాపడా మై లేకే చలా జోలీ అంటాడు ఆయన. జోలీ లేకే గए सो आदमी को फिर डिग्री कहां से आया? కేసీఆర్ లాగా ఫామ్ హౌస్ లో వండుకోలేదు. రేవంత్ రెడ్డి 24 గంటలలో 16 నుంచి 18 గంటలు పనిచేస్తున్నాడు. వాళ్ళకు నక్కకు లాగా నాగలోకంకు ఉన్నంత తేడా ఉన్నది రేవంత్ రెడ్డిని కేసీఆర్ కంపేర్ చేసి మాట్లాడితే. వాళ్ళ పిల్లలేమో ఫారెన్ లో చదువుకోవాలి, మంది పిల్లలేమో కత్తులు కట్టార్లు పట్టుకొని యుద్ధాలు చేయాలి. కనీసం మొదటి క్యాబినెట్లలో మహిళలు లేకపోతే ఒక్కసారి ప్రశ్నించలేదు. ఎంతమంది ఆడపిల్లలకి మానభంగం చేసాం, దానికి కూడా అడ్డం పెట్టిరా, నీకు జైల్లో పెట్టిరా. మొత్తం నడి రోడ్డు మీద కూర్చొని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళని ఇష్టం వచ్చినట్లా కొట్టిపిచ్చిండ్రు. ఏం అందులో 80% మంది హిందువులు లేరా? హిందూ బిడ్డలు కాదా? ఆడపిల్లలు లేరా? అలా ఎక్కడ పడితే అక్కడ ముట్టుకున్నారు అధికారులు. నిన్న ఇక్కడ ఒకడు మన స్టూడెంట్ ని గొంతు పడితే సస్పెండ్ చేస్తాం మేము. ఆ దరిద్రానికి తీసుకొని వచ్చి చదువుకున్నదని. చదువు సంస్కారం లేని వాళ్ళు కాంగ్రెస్లో ఉంటారా? చదువు సంస్కారం లేని వాళ్ళు బీజేపీలు ఉంటారా? నాకు చెప్పాలి. బాగు చేస్తున్నాడని అనుకోవాలో ఉన్నదాన్ని ఇంకా కూలదొస్తున్నాడు. ఏం చెప్పండి నాకు.